బాబు ఇలా రా, పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, వాడికి ఎంత ఇచ్చాను, వాడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, కోళ్ళకి ఎంత ఇచ్చాను, చిన్న కోళ్ళకి ఎంత ఇచ్చాను, ఆ 2 కొంచెం వాళ్ళకి ఇచ్చాను, ఈ 2 చెక్కలు వీళ్ళకి ఇచ్చాను, ఇది వీళ్ళకి ఇచ్చాను, ఆ లాస్ట్గా పట్టీలు కూడా వాడికి ఇచ్చేసాను, అన్ని ఇచ్చేసాను. మరి నీకేమి ఇచ్చారు? చెప్పిచ్చారు. నీకేమి ఇచ్చారు? మొత్తం అన్ని ఇచ్చేసా, నీకేమి ఇచ్చారు? చెప్పిచ్చారు. ఆ చెప్పెట్టుకుని అరిమే కూర్చుని ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, పెద్దోడికి ఎంత ఇచ్చాను, కోళ్ళకి ఎంత ఇచ్చాను, నాకు చెప్పిచ్చారు. అన్నం కూడా ఎడతాను. నిన్ను ఎవడమ్మన్నాడు? ఇలాంటివన్నీ చెప్తారండి. ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది చెప్తారు. ఇదే అంటున్నాడు, అందరికీ అన్ని ఇచ్చాను. నీ బతుకులో దేవుడికి ఒక 10 రూపాయలు ఇచ్చావా? ముసలిదా, నేను అడుగుతున్నాను. నీ 10 రూపాయలు బతుకంతా అయిపోయింది. ఇప్పుడు కాటికి కాళ్ళు చేస్తావు. నువ్వు దేవుడికి పెద్దోడికి ఎంత ఇచ్చావు, చిన్నోడికి ఎంత ఇచ్చావు, కోళ్ళకి ఎంత ఇచ్చావు, మనవడికి ఎంత ఇచ్చావు, మనవరాలకి ఎంత ఇచ్చావు, దేవుడికి ఏమి ఇచ్చావు? కనీసం సమయం ఇచ్చావా? అందుకే ఇప్పుడు నీకు చెప్పించి కూర్చోబెట్టరా మెట్లు కాడ. ఇప్పుడు అన్నం పెట్టలేని బాధ చెప్తుంది ఈ రోజు అందరికి పోయేవాళ్ళకి. ముచ్చట 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 నీ సమయం అంతా అర్థపరచావు. ఇప్పుడు ముచ్చట్లు పెట్టావు. తిమోతికి చెప్తున్నాడు, ఈ ముచ్చట్లు మానే. నువ్వు మాట్లాడొద్దు, ఎవరిని మాట్లాడనివ్వద్దు. సమయం దొరికినప్పుడల్లా భక్తి విషయంలో సాధకం చేయాలి. ఏం చేయాలి భక్తి విషయంలో సాధకం? లిస్ట్ ఇస్తున్నాడు చూడండి. 12వ వచనంలో ఏం చెప్తాడు? నీ యవ్వనమును బట్టి ఎవరిని తృణీకరించకూడదు. మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను వచ్చే వరకు నీ ప్రాక్టీస్ చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త కలిగి ఉండాలి.